ఆత్మగా ఆయనలో ఉన్న మనం మొదటి మనసు అయినటువంటి ఆదాములోకి వచ్చాము. ఆదాములో నుంచి అవ్వలోకి వచ్చాము. ఆ తర్వాత అనేక తల్లిదండ్రుల గర్భాలు దాటుకుంటూ ఈ రోజు ఈ తరంలో భూమి మీదకి వచ్చాం. అంటే దేవుని నుంచి మనం విడిపోయినది, ఎడబాటు అయినది 1 రోజు 2 రోజులు కాదండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న మనం ఈ జీవిత ప్రయాణాన్ని ముగించుకొని మరలా ఆయన దగ్గరికి వెళ్ళము అని తెలిస్తే ఆ తండ్రికి ఎలా ఉంటదండి చెప్పండి. మన పిల్లలు తాత్కాలికంగా కొన్ని దినములు మనకు దూరం అయితేనే మనము తట్టుకోలేము, బాధపడతాం. అలాంటిది పరలోకమందున్న తండ్రికి పిల్లలుగా ఉన్న ఈ లోకానికి వచ్చిన మనం తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళము, శాశ్వతంగా దూరం అయిపోతాము అన్నటువంటి ఆ ఆలోచన, సరే ఆలోచన చూడండి ఎంత అది భారంగా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో. తనను విడిచి భయంకరమైన నరకానికి శాశ్వతంగా దూరం అయిపోతున్నారంటే ఆ తండ్రి బాధ ఎలా ఉంటుందండి? ఏ తండ్రి అయినా తట్టుకోగలడా? తట్టుకోలేదండి. ఆ స్థితిలో ఉన్నాడండి ఎవరు? మన పరలోకమందున్న కన్న తండ్రి. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసు? అదే కీర్తన గ్రంథం 90:3 అంటాడు, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండిరా నాయన, రండి, రావాలి. 2 చేతులు చాపుతున్నాడండి, వచ్చేయండి నాన్న త్వరగా. ఎందుకంటే పిల్లలకు దూరంగా ఏ తల్లిదండ్రులు ఉండలేరండి. ఆయన కూడా తండ్రిగా నా పిల్లలతో నేను కలిసి ఉండాలని రెక్కల చాచి పిలుస్తున్నాడండి. ఎలాంటి వాడైనా మారు మనసు పొంది తన దగ్గర రావాలని కోరుకుంటున్నాడండి.